हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमार कुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण प्रभु जी। तवा आयं सख्यानुगीतसत्कतो वेदेषु गुह्येषु च गुह्यवादिभिः यः हेह ईशो जगदात्मलीलया सृजत्याव्यक्त्यति न तत्र सज्जते। శ్రీకృష్ణుని ద్వారకా ఆగమనం చక్కని లీల. హరే కృష్ణ. చక్కని లీలలు వేదేషు వేద శాస్త్రములందు గుహ్యేషు గుహ్యముగా చా కూడా గుహ్య వాదిభిః గుహ్యమగు భక్తులచే యహ ఎవరైతే ఏకః అతడే ఈశః పరమ నియామకుడు జగత్ సంపూర్ణ జగత్తును ఆత్మ పరమాత్మ లీలయ లీలా ప్రదర్శ్యం ద్వారా సృజతి సృజించును అవతి అత్తి పోషించును లయింపజేయును తత్ర వాటియందు నా సజ్జతే అనురక్తుడు కాడు. ఓ ప్రియసకులారా, ఎవ్వని మనోహరములను గుహ్యములుగా అగు లీలలు వేద వాగ్మయమునందలి రహస్య భాగములలో పరమ భక్తులచే వర్ణించబడినవో ఆ దేవదేవుడు ఇతడే. భౌతిక ఆగమనం సృష్టించి పోషించి లయింపజేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచియుండునది కేవలం ఇతడే. భాష్యం. భగవద్గీత యందు తెలుపబడినట్లు వేద శాస్త్రములన్నీయును శ్రీకృష్ణ భగవానుని ఘనతనే కీర్తించుచున్నవి. అదే విషయం శ్రీమద్ భాగవతం నందున ఇచ్చట ధ్రువపరపబడుతున్నది. వ్యాసుడు, నారదుడు, సుఖదేవ గోస్వామి, సనందనాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, జనకుడు, బలిమహారాజు, యమరాజు వంటి పరమ భక్తులచే మరియు భా అవతారములచే వేదములు శాఖోపశాఖలుగా విస్తరించినవి. కానీ శ్రీమద్ భాగవతం నందు దేవదేవుడైన శ్రీకృష్ణుని గుహ్యములైన లీలలు అంతరంగిక భక్తులచే సుఖదేవ గోస్వాముచే విపులముగా వర్ణించబడినవి. వేదాంత సూత్రములందు లేదా ఉపనిషత్తుల యందు ఆ దేవదేవుడు గుహ్యమగు లీలల సూచన మాత్రమే కావించబడినది. ఉపనిషత్తుల వంటి వేద వాంగ్మయమున తన స్థితిని గూర్చిన లౌకిక భావన నుండి అతడు స్పష్టముగా వేరుపరపబడినాడు. ఆ దేవదేవుని స్వరూపం పూర్ణముగా ఆధ్యాత్మికమైనందున అతని రూపము, నామము, గుణము, సంపత్తి ఎనునవి భౌతిక పదార్థం నుండి వేరు కావించబడినవి. తత్కారణముననే అతడు కొన్ని మార్లు అల్పజ్ఞులైన మానవులచే నిరాకారునిగా అపార్థం చేసుకోబడుతున్నాడు. కానీ వాస్తవమునకు అతడు పరమ పురుషుడైన భగవానుడు. అతడే పరమాత్మ లేదా నిరాకార బ్రహ్మము రూపమును పాక్షికముగా అనుభూతమగుచుండును. 25వ శ్లోకం. యదా హ్యాధర్మేణ తమోధియో నృపా జీవంతి తత్రేష హి తత్వత్తకీలః దత్తే భగం సత్యామృతం దయం యశో భవాయ రూపాని దదద్యుగే యుగే. యదా ఎన్నడైనను ఈ నిశ్చయముగా అధర్మేణ భగవానుని సంకల్పమునకు విరుద్ధముగా తమోగుణ జీవులు నృప రాజులు పరిపాలకులు జీవంతి జంతువుల వలె జీవింతురో తత్ర అప్పుడు ఏషః ఇతడు హి నిశ్చయముగా సత్వతః దివ్యము ఇలా నిశ్చయముగా దత్తే వ్యక్తమగును భంగం దివ్యశక్తి భగం దివ్యశక్తి సత్యం సత్యము ఋతం నిశ్చయత్వం దయాం దయ యశః అద్భుత కర్మలు భవాయ పోషణము కొరకు రూపాన్ని వివిధ రూపములలో దదాత్
ఆవరించును. వివిధ కాలములు, మరియు యుగములు. రాజులు, పరిపాలకులు జంతువుల వలె తమోగుణమున జీవించునప్పుడు, దివ్య రూపమున వాస్తవమగు తన దివ్య శక్తిని ప్రదర్శించడి ఇతడు. భక్తుల ఎడ ప్రత్యేక కరుణను జూపుచు, అద్భుత కర్మలను నొనరించుచు, వివిధ కాలములకు, యుగములకు అవసరమైన పలు దివ్య రూపములను ప్రదర్శించుచుండును. పూర్వము తెలుపబడినట్లు ఈ విశ్వమంతయు దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపత్తియై ఉన్నది. సమస్తం పరమ పురుషుని సంపత్తి ఎనుటయే ఈశోపనిషత్తు యొక్క మూల సిద్ధాంతమై ఉన్నది. కావున ఎవ్వరును భగవదాస్తిపై స్వామ్యమును ప్రకటింపక అతడు కరుణతో ఒసగిన దానిని స్వీకరింపవలెను. అనగా ఈ భూమి గాని, లోకము గాని, విశ్వము గాని అంతయు శ్రీకృష్ణ భగవానుని ఆస్తియే. జీవులందరూ ఆ దేవుని అంశయే కనుక విద్యుత్ ధర్మ నిర్మా నిర్వహణ కొరకు అతని కరుణపై ఆధారపడి జీవించుటకు అర్హతను కలిగి ఉన్నారు. అనగా భగవానుని అనుమతి లేనిదే ఏ మనిషి హక్కుతో గాని, జంతువు హక్కుతో గాని ఎవ్వరునూ జోక్యం కల్పించుకొనజాలరు. రాజు లేదా పరిపాలకుడైన వాడు భగవత్ సంకల్పమును నెరవేర్చుటకై ఆ దేవదేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. కనుక అతడు ధర్మరాజు లేదా పరీక్షిత్ మహారాజు వలె గుర్తింపు పొందిన వాడై ఉండవలెను. అటువంటి రాజులు ప్రపంచ పాలన విషయమున సంపూర్ణ బాధ్యతను, సంపూర్ణ జ్ఞానమును ప్రామాణికుల ద్వారా కలిగియుందురు. కానీ కొన్ని మార్లు గుణములలో కొన్ని కొన్ని మార్లు గుణములలో అతి నీచమైన తమోగుణం యొక్క ప్రభావం వలన జ్ఞానం మరియు బాధ్యత లేకుండగానే రాజులు, పరిపాలకులు రాజ్యాధికారమును పొందుదురు. అటువంటి మూర్ఖ పాలకుల స్వలాభం కొరకే జీవించుచుందురు. దాని ఫలితముగా వాతావరణమంతయు అరాచకముతోనూ దుష్ట శక్తులతోనూ నిండిపోవును. బంధుపక్షపాతం, లంచం, మోసం, ఆక్రమణములు వంటివి ప్రబలిపోయి తత్ఫలితముగా కరువులు, అంటువ్యాధులు, యుద్ధము మరియు కలతకు కారణమగు ఇతర అంశములు మానవ సంఘమును అధికమగును. అంతటా భగవద్భక్తులు లేదా సాధువులు అన్ని విధములుగా కలతకు గురియగుదురు. ధర్మ నియమములను పునరుద్ధరించుటకు, దుష్ట పాలకులను నశింపజేయుటకు శ్రీకృష్ణ భగవానుని అవతార సమయమును ఈ లక్ష్యములన్నీయును సూచించును. ఈ విషయం భగవద్గీత యందును నిరూపింపబడినది. భగవానుడు తన ఆధ్యాత్మిక రూపమునందు భౌతిక గుణరహితముగా అవతరించును. తన సృష్టిని క్రమస్థితిలో నుంచుటకే అతడు అరుదించెను. ప్రతి లోకమందును ఆయా లోకములందు గల జీవులు జీవన అవసరములకు అతడు సమృద్ధిగా ఒసగియే ఉన్నాడు. అదియే భగవానుడు ఏర్పరిచిన క్రమస్థితి. కావున వారందరూను ఆనందముగా జీవించి అంత్యమున ముక్తి నొందుటకు శాస్త్రములందు తెలుపబడిన విధి నియమానుసారం తమ నిర్ణీత కర్మలను వనరించవలసి వనరించవలసియున్నది. అల్లరి బాలురకు ఆట వస్తువులొసగినట్లు నిత్యబద్ధులకు లగు జీవులు విపరీత తలంపులను సంతృప్తి పరుచుట కొరకే ఈ భౌతిక జగం సృష్టించబడినది. లేనిచో ఈ భౌతిక జగత్తు యొక్క లేని లేనిచో ఈ భౌతిక జగత్తు యొక్క అవసరం అవసరమేమీనియూ లేదు. కానీ వారు భౌతిక విజ్ఞాన శక్తిచే మైకం పొంది భగవానుని అనుమతి లేకుండానే ప్రకృతి వనరులను అన్యాయముగా కొల్లగొట్ట యత్నించినప్పుడు అదియును అదియునుగాక అది కేవలం ఇంద్రియ భోగం కొరకే అయినప్పుడు ఆ తిరుగుబాటు ధోరణి వారిని దండించుటకు మరియు సాధువులను రక్షించుటకు భగవానుని అవతారం అవసరమగును. భగవానుడు అవతరించినప్పుడు తన దివ్య శక్తిని నిరూపించుటకు మానవతీత కర్మలను ప్రదర్శించును. అంతియేగాక రావణుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వంటి దానవులు తగినంతగా శిక్షించును. వేరెవ్వరునూ తనను అనుకరింపలేని రీతిలో అతడు ప్రవర్తించును. ఉదాహరణమునకు
రామునిగా అవతరించినప్పుడు హిందూ మహాసముద్రంపై వారధి కట్టెను. కృష్ణునిగా అరుదించినప్పుడు బాల్యం నుండియే పూతన, అఘాసురుడు, శటకాసురుడు మొదలగు వారిని తదుపరి మేనమామయైన కంసుని వధించుట ద్వారా మానవాతీత కర్మలను ప్రదర్శించెను. ద్వారకా యందున్నప్పుడు ఆ దేవదేవుడు 16,108 రాజకన్యలను వివాహమాడెను. ఆ రాణులందరును తగిన సంఖ్యలో సంతానమును బడసిరి. ఆ దేవదేవుని స్వీయ కుటుంబీకులు మొత్తం కలిసి దాదాపు 1,00,000 మంది ఉండేరి. యదువంశముగా ప్రసిద్ధికెక్కిన ఆ పరివారమునంతటిని తిరిగి అతడు తన అవతార సమయముననే నశింపజేసెను. సప్తవర్ష ప్రాయముననే గోవర్ధన పర్వతం నెత్తుట వలన అతడు గోవర్ధనధారిగా ప్రసిద్ధికెక్కినాడు. తన కాలము నాటి పెక్కు లోకమునంతటలగు రాజులను అతడు సంహరించెను. క్షత్రియునిగా వీరోచిత యుద్ధం సలిపెను. అసమౌర్ధునిగా అసమానుడు ప్రసిద్ధికెక్కిన అతనిని ఎవ్వరును సమానులు గాని అధికులు గాని కాజాలరు. 26వ శ్లోకం. అహో ఆలం శ్లాఘ్యతమం యదః కులం మహో ఆలం పుణ్యతమం మదోర్వనం యాదేశ పుంసాం వృషభః శ్రియః పతిం స్వజానా చక్రమాణేన చాంచతి. అహో అహో అలం నిశ్చయముగా శ్లాఘాతమైనది యదో యదురాజు కుల వంశము. అహో అహో అలం నిశ్చయముగా పుణ్యతమము మదో వనం మధురానగర భూమి యత్ కారణమున ఏషః ఈ పుంసాం జీవులను వృషభః దివ్య ప్రభువు శ్రియ లక్ష్మీదేవి పతి స్వజానన తన జన్మ ద్వారా చంక్రమాణేన ప్రాకుట ద్వారా చాంచతి మహిమలు. అ- అహో యదువంశము ఎంత శ్లాఘాతమైనది. అలాగుననే సర్వజీవులు దివ్య ప్రభువును లక్ష్మీపతి అగు ఇతడు జన్మ నొంది బాల్యమున చరించినట్టి మధురా నగర భూమి ఎంత పుణ్యమైనది. భాష్యం. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యమైన జన్మము, అంతర్ధానము, కర్మలను గూర్చి స్పష్టమైన వివరణ నొసగియున్నాడు. తన అచింత శక్తి ద్వారా అతడు ఒకానొక వంశములో లేదా ఒకానొక ప్రదేశంలో జన్మించును. బద్ధజీవుడు ఒక దేహమును త్యజించి వేరొక దేహమును పొందినట్లుగా ఆ దేవదేవుని జన్మం సంభవింపదు. అతని జన్మం కేవలం సూర్యుని ఉదయాస్తమములను పోలియుండును. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించిన మాత్రమున తూర్పు దిక్కు సూర్యునికి జనకుడని భావం కాదు. సూర్యుడు సౌరమండలమున సదా విరాజమానుడైయుండును. కాని ఒక నియమిత కాలమున గోచరుడై మరి ఒక సమయమున అదృశ్యమగుచుండును. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా సూర్యుని వలె ఈ విశ్వమును జన్మించి వేరొక సమయమున మన మన చూపు నుండి అదృశ్యమగును. సర్వత్రా సర్వదా నిలిచియుండు అతడు తన నిర్హేతుక కరుణచే మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు అతనికి జన్మ కలిగినట్లుగా మనం భావించుదుము. శాస్త్ర వచనముల దృష్ట్యా ఈ సత్యం నవగాహనం కావించుచు కావించుకొనివాడు ప్రస్తుత దేహమును వదిలిన పిమ్మట నిశ్చయముగా ముక్తి నొందును. ముక్తి ఎనునది బహుజన్మల పిదప మరియు ఓర్పు, జ్ఞానం, వైరాగ్యములందలి తీవ్ర యత్నం పిమ్మట లభించగలదు. కాని శ్రీకృష్ణుని దివ్యమగు జన్మలు కర్మలను వాస్తవముగా నెరుగుట చేత మనుజుడు శీఘ్రముగా ముక్తిని బడయగలడు. భగవద్గీత యొక్క తీర్పు ఇదియే కాని అని అజ్ఞానాంధకారమున ఉన్నవారు భౌతిక జగమునందలి భగవానుని జన్మ కర్మలు సామాన్య జీవుని జన్మ కర్మల వంటివేనని నిర్ణయించురు. అటువంటి అసంపూర్ణ భావములు ఎవ్వరికిని ముక్తిని ప్రసాదించలేవు. కనుకనే యదువంశమునందు
వసుదేవుని తనయునిగా అతని జన్మము మరియు మధురా మండలం నందలి నందమహారాజు గృహమునకు అతని స్థలమార్పు అంతరంగిక శక్తి యొక్క దివ్యమగు ఏర్పాట్లే ఉన్నాయి. యదువంశపు భాగ్యమును మధురా మండల వాసులు భాగ్యమును గణించుట సాధ్యముగాని విషయం. కేవలం శ్రీకృష్ణుని జన్మ కర్మల ఆధ్యాత్మిక స్వభావం నెరుకుట చేతనే మనుజుడు సులభముగా ముక్తిని పొందగలిగినచో, బంధువుగా లేదా పొరుగువానిగా ఆ దేవదేవుని సహచర్యమును వాస్తవముగా అనుభవించిన వారి భాగ్యమును ఏమని ఊహించగలము? అనగా లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణ భగవానుని సహచర్య భాగ్యమును పొందిన వారు ముక్తిగా తెలియబడుదని కన్నను ఘనమైన దానినే నిక్కముగా పొందియుండిరి. కను కనుకనే అతని వంశము జన్మస్థలం రెండును యుక్తముగా అతని కరుణ చేతనే శ్లాఘాతములై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు మన యొక్క డిస్కషన్ ప్రార్థనతోటి మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భూతైర్మహద్భిర్యై మా పురో విభో
నిర్మాయశేతే యదమూషు పూరుషः భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకం సోలం కృషిష్ట భగవాన్ వచాంసి మే. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో మనం నిన్నటి డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 10వ చాప్టర్. సో కృష్ణుడు ద్వారక వెళ్తూ ఉన్న సమయంలో ఈ యొక్క రకరకాల వ్యక్తులు ఎలా విరహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అనే దాన్ని డిస్కషన్ జరిగింది. తర్వాత అలా కృష్ణుడు వెళ్తూ ఉన్న సమయంలో కౌరవ స్త్రీలు, హస్తినాపురంలో ఉండేటువంటి స్త్రీలు వాళ్ళందరూ అంతఃపురం పైకి వెళ్ళారు. అంతకుముందు డిస్కషన్ వచ్చింది. వాళ్ళందరూ భగవంతుడి మీద ఈ యొక్క పూల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. సో తర్వాత అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు ఈ యొక్క భగవంతుడి యొక్క గొప్పతనం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ డిస్కషన్ మనం చదువుతూ ఉన్నాం. సో అందులో ఈ యొక్క వాళ్ళు చదువుతూ ఉంటూ వాళ్ళకి వాళ్ళ యొక్క ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళు మాట్లాడుకునే అటువంటి ఆ మాటలు ఈ సర్వశ్రుతి మనోహర, మొత్తం అన్ని శృతి వేదములు అన్నిటికంటే వాటికంటే కూడా మనోహరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ శృతి సారాంశాన్ని మొత్తం డిస్కస్ చేసుకుని ఈ యొక్క కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్తూ ఉన్నారు. సో అలాగే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క కృష్ణుడి యొక్క లీలని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క మనస్సంతా ఉత్తమ శ్లోక చేతస భగవంతుడి మీదే ఉంది. సో వాళ్ళు అలా చెప్తూ అతని కృష్ణుడు అలా దారిలో వెళ్తూ ఉన్నారు. వీళ్ళు పైనుంచి భవంతి నుంచి కిందకి చూస్తూ ఉన్నారు. సో అలా వెళ్తూ ఉన్నటువంటి ఆ కృష్ణుణ్ణి చూపించి, ఇతనే సవా అయం, ఏ వ్యక్తి అయితే ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడో ఈ వ్యక్తే పురుష పురాతన, అన్నిటికంటే అందరమైన పురాతనమైనటువంటి వ్యక్తి. ఇతనే మొత్తం ఈ జగత్తంతా, సృష్టికి పూర్వం ఈ జగత్తంతా జగత్తంతా ఇంకా సృష్టించబడలేదు. గుణాలన్నీ ఏమీ కదలకుండా గుణాలన్నీ ముందే గుణాలు ఒక తన సమతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఈ వ్యక్తి ఉండి ఆ సమయంలో జీవులందరూ సుప్త శక్తిషు, ఒక నిద్రావస్థలో తన యొక్క శక్తులన్నీ నిద్రిస్తూ ఉన్నాయి అనే విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నారు. సో ఆ సమయంలో కూడా ఈ భగవంతుడు ఉన్నాడు. సో బేసిక్గా కృష్ణుడు ఎక్కడ వెళ్తూ ఉన్నటువంటి కృష్ణుడే ఈ యొక్క మొత్తం ఈ సృష్టిని మొత్తం సృష్టించినటువంటి వ్యక్తి అనే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. తర్వాత అతనే ఈ యొక్క శాస్త్రాలన్నిటిని రచించి తర్వాత ఈ యొక్క ప్రకృతిని తన యొక్క శక్తి ద్వారా నిజవీర్య చోదితాం, తన యొక్క శక్తి ద్వారా ఈ యొక్క ప్రకృతి ఈ సృష్టిని సృష్టించాలి అనే ఉద్దేశంతో స్వజీవ మాయా, జీవులందరినీ ఆ యొక్క ప్రకృతిలో యొక్క జీవులందరికీ ఒక నామ రూపాలన్నీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ప్రకృతిలో వాళ్ళని నెలకొల్పారు. ఆ ప్రకృతి ద్వారా ఆ జీవులందరికీ రకరకాల శరీరాలు, నామాలు అన్నీ ఇవ్వబడ్డాయి. ఇదంతా నిజవీర్య చోదితం, అతని యొక్క శక్తి ద్వారా ఇదంతా జరగబడింది. ఏ కృష్ణుడైతే ఇక్కడ మనం చూస్తూ ఉండగా ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉన్నారో ఆ కృష్ణుడి నుంచే మొత్తం జీవులందరికీ శరీరాలు, నామములు అన్నీ ఇవ్వబడ్డాయి. అవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి? శాస్త్రాలు కూడా ఇచ్చారు, వాటి శరీరాలు ఇవ్వడంతో పాటు. ఆ శాస్త్రాల ద్వారా వీళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని నేర్చుకుని
జ్ఞాన మార్గము, కర్మ మార్గము, యోగ మార్గము వాటిలన్నిటిని అవలంబిస్తూ ఎస్పెషల్గా భక్తి యోగం అవలంబించడానికి ఈ యొక్క శరీరాలు, నామాలు ఇవ్వబడ్డాయి. సో దాని ద్వారా ఇతని ద్వారానే, ఈ కృష్ణుడి ద్వారానే అవన్నీ జరగబడుతూ ఉన్నాయి. తర్వాత అతను అంతకుముందు ఇలా జీవులందరినీ సృష్టించారు. సో అలా ఉండేటువంటి అతన్ని ఇప్పుడు కూడా ప్రస్తుతం చూడవచ్చు. ఎవరైతే వారి యొక్క ఇంద్రియముల్ని, ఇంద్రియముల్ని నిగ్రహించి వారి యొక్క భక్తితోటి భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క భగవంతుడిని ఇప్పుడు కూడా వారు చూడగలుగుతారు. సో ఈ విధంగా అతనికి ఈ యొక్క సత్వం, ఈ యొక్క అంతఃకరణని పరిమాష్టం అర్హతి, కంప్లీట్గా శుద్ధి చేసేటువంటి తత్వం అతనికి ఉన్నది. ఆ యొక్క మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారి యొక్క హృదయం కూడా శుద్ధి చెందుతూ ఉంటుంది. సో ఈ విధంగా లైక్ ఎవరైతే ఇంద్రియములు లైక్ భక్తి మార్గంతో ఉన్నారో వారు ఇప్పుడు కూడా అటువంటి భగవంతుణ్ణి చూడగలుగుతారు అని చెప్పిన తర్వాత, సో ఇతని యొక్క గొప్పతనాన్ని గుహ్యవాదిభి, మంచి ఎవరైతే శాస్త్రాలు తెలిసిన వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సవాయం సఖ్యనుగీత సత్కతో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభి ఏక ఈశో జగదాత్మలీలయ సృజత్యవత్యత్తిన తత్ర సజ్జతే. సవా అయం సఖి అనే పదం ఇక్కడ వాడబడుతుంది. అంటే వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ సఖి, ఓ చెలి, అంటే వాళ్ళు ఆడవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ చూడు ఇతని యొక్క గొప్పతనం అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. రైట్, అట్లా సవా అయం ఇతని యొక్క గొప్పతనం అనుగీత సత్కతో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభి. సో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభి అంటే ఎవరైతే ఈ యొక్క శాస్త్రాలు చాలా గుహ్యంగా ఉంటాయి, చాలా చాలా గుహ్యంగా, చాలా లోతుగా ఉంటాయి. సో దాన్ని ఎవరైతే ఆ శాస్త్రాల్లో ఉండేటువంటి మర్మాలు వాటిలన్నిటినీ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క కృష్ణుడి యొక్క, ఎవరైతే ఇక్కడ మనకి ఇప్పుడు కృష్ణుడి రూపంలో, ఒక మనిషి రూపంలో కనబడుతూ ఇక్కడ వెళ్తూ ఉన్నారో, మనిషి రూపంలో కనబడుతూ అర్జునుడి యొక్క మిత్రుడి రూపంలో ఇక్కడ వెళ్తూ ఉన్నారో అటువంటి వ్యక్తి గురించి ఈ యొక్క గుహ్యవాదిభి, ఎవరైతే ఈ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఇతని గురించి పొగుడుతూ ఉంటారు. సో వేదేషు గుహ్యేషు, ఈ యొక్క శాస్త్రాలు లైక్ వేదాలన్నీ చాలా గుహ్యంగా ఉంటాయి. అంటే వేదాలు అర్థం చేసుకోవాలి అంటే ఒక గుహ్యం అంటే సీక్రెట్, రైట్. దాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు ఈ యొక్క కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు. కృష్ణుడు ఇప్పుడు మామూలు రూపంలో, ఒక మనిషి రూపంలో అర్జునుడి యొక్క మిత్రుడిగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. కానీ ఇతని యొక్క గొప్పతనం ఎవరికైతే తెలుసో వాళ్ళు ఇతని గురించి పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే ఏక ఈశో, అతను ఒకే వ్యక్తి అయినా సరే జగద్ ఆత్మలీలయ, అతని యొక్క లీల ద్వారా సృజతి అవతి అత్తి, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించి నడిపించి పోషించి లయింపచేస్తూ ఉన్నా సరే నతత్ర సజ్జతే, అతను ఈ విశ్వంలో ఉండేటువంటి గుణముల్లో ఎప్పుడూ అనురక్తుడు కాడు, రైట్. సో అతను ఒక్కడున్నా సరే అతని ద్వారానే మొత్తం జగత్తంతా సృష్టించి నడిపించబడుతూ ఉన్నది. కానీ అవన్నీ భగవంతుడి యొక్క మాయాశక్తి ద్వారా అవన్నీ నడపబడుతూ ఉంటాయి. సో అతను ఇందులో ఏమాత్రం అనురక్తుడు కాదు. ఇది ఎప్పుడూ మనకి భాగవతంలో మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క పొజిషన్ చెప్పేటప్పుడు భగవంతుడు ఈ సృష్టిని సృష్టించారు అనే విషయం
మళ్ళీ మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. సో సృష్టిని సృష్టించినప్పుడు మనకి సో కృష్ణుడు ఇప్పుడు సృష్టి లోపల ఉన్నాడు. సృష్టి లోపల ఉండి అర్జునుడి మిత్రుడిగా ఇక్కడ వెళ్తూ ఉన్నాడు. సో అంటే సృష్టి లోపల ఉండేటువంటి రూల్స్ అన్నీ కృష్ణుడికి అప్లై అవుతాయా అంటే, సృష్టి లోపల ఎలా అయితే మానవులు శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో రకమైనటువంటి గుణములకు ఆసక్తి అవుతారు. సో అటువంటి గుణములకి కృష్ణుడు ఆకర్షకుడు అవుతాడా అనే విషయానికి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే కృష్ణుడిని చాలామంది ప్రశ్న చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు ఎంతోమంది గోపికలతోటి ఉన్నారు, ఎన్నో మంది భార్యలు ఉన్నారు. సో కృష్ణుడు కూడా మామూలు వ్యక్తి, లైక్ మిగిలిన వాళ్ళలాగా గుణములన్నిటికీ ఆసక్తుడే చెందినటువంటి వ్యక్తి అనేలాగా అనిపిస్తూ ఉండొచ్చు. అందుకే తత్ర న సజ్జతే అనే పదం వాడబడుతూ ఉంటుంది. అంటే ఈ 3 గుణాలు భగవంతుడి చేత నడవబడుతూ ఉన్నా సరే, ఈ 3 గుణాల్లో ఏ విధంగానూ అతను అనురక్తుడు కాడు అనే విధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పబడుతూ ఉంది, రైట్? సో ఇక్కడ గుహ్యవాదిభి, ఎవరైతే వేదాల్లో చెప్పినటువంటి గుహ్య తత్వములను ఎవరు అర్థం చేసుకోగలరు అంటే, దానికి భాగవతంలో మనకి యమధర్మరాజు చెప్పారు 6వ స్కందం 3వ చాప్టర్లో, రైట్? 12 మంది మహాజనులు, వ్యాసుడు, నారదుడు, సుఖదేవ గోస్వామి, సనక నందాదులు, కపిలుడు, ప్రహ్లాదుడు, జనకుడు, బలి మహారాజు, యమరాజు, వీళ్ళందరూ పరమ భక్తులు. వీరికి ఈ యొక్క ధర్మంతు శాస్త్రాత్ ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేది చాలా గుహ్యంగా ఉంటుంది, భగవంతుడి ద్వారానే చెప్పబడింది. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే మన యొక్క మహాభాగవతులు అనేటువంటి, అలాగే ఈ యొక్క మహాజనులు, వీళ్ళ ద్వారా చెప్పబడుతూ ఉన్నది. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క శ్రీమద్ భాగవతం చెప్పబడింది. సో వీరు కృష్ణుడి యొక్క గుహ్యమైనటువంటి లీలలు వాళ్ళు అర్థం చేసుకుని చెప్పగలరు. సో గుహ్యం అని ఎందుకు అన్నారు అంటే, లైక్ భగవంతుడి యొక్క లీల ఈవెన్ వేదాంత సూత్రముల్లో లేదా ఉపనిషత్తుల్లో, అవి వేదాంత సూత్రములు ఉపనిషత్తులు ఎందుకు చెప్పబడుతున్నాయంటే, ఈ లోకంలో లైక్ ఎవరైతే వేదాలు శాస్త్రాలను పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఎన్నో రకమైనటువంటి పుస్తకాలు, గ్రంథములు ఇవ్వబడ్డాయి, వేదాలు ఇవన్నీ. సో అందులో కూడా లైక్ మెయిన్ అందులో ఉండేటువంటి ఎసెన్స్, సారాంశము ఉపనిషత్తుల్లోనూ వేదాంత సూత్రాల్లోనూ ఇవ్వబడ్డాయి అని చెప్తూ ఉంటారు. సో అలాంటి యొక్క ఉపనిషత్తులు, వేదాంత సూత్రములు, వాటిల్లో కూడా వర్ణించకాని బడినటువంటి గుహ్యమైనటువంటి లీలలు భగవంతుడి ద్వారా చేయబడుతూ ఉంటాయి, రైట్? సో అవి మనకి భాగవతంలో అంతర్గతంగా వస్తూ ఉంటాయి. సో అందుకని భాగవతం ఇంకా టాప్ సీక్రెట్ అనేటువంటిది. సో ఈ విధంగా ఈ సృష్టి లైక్ మొత్తం భగవంతుడి ద్వారా చేయబడిన ఈ సృష్టికి అతను ఏమాత్రం అనురక్తుడు కాడు అనే విధాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఈ సృష్టి మొత్తం ఈ యొక్క వ్యక్తి ఒక రూపం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చేయబడింది. అతనే ఈ యొక్క కృష్ణుడు, భగవంతుడు, రైట్? అది ఇక్కడ చెప్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఈ కృష్ణుడే అలా సృష్టి చేయడానికి పురుష అవతారములు, కారణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు, వీరి రూపంలో సృష్టి కార్యాలు మొత్తం అన్నీ చేస్తూ ఉంటారు. ఈ కృష్ణుడే ఇలా ఈ 3 పురుషావతారాల్లో ఈ సృష్టి మొత్తం సృష్టించి సృష్టి కార్యాలన్నీ జరిపిస్తూ ఉన్నారు. అలాగే సృష్టి జరుగుతూ ఉన్న సమయంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకుంటాడు. ఈ కృష్ణుడే ఇక్కడ ఎలా అయితే మన దగ్గర వెళ్తూ ఉన్నారో ఎన్నో అవతారములు స్వీకరించి ఎన్నో అధర్మాల నుంచి కాపాడుతూ ఉంటారు. అది ఇక్కడ చెప్పుకున్నారు. యదా హ్యధర్మేణ తమోదయోనుపా జీవంతి తత్రైష హి సత్వతః కిల దత్తే భగం సత్యమృతం దయం యశో భవాయ రూపాణి దదత్ యుగే యుగే. దదతి యుగే యుగే, ప్రతి యుగంలోనూ భవాయ రూపాణి, భవాయ అంటే ఈ యొక్క పోషణ, రక్షించడం, చేయడం,
కోసం రూపాణి దదత్, రకరకాలైనటువంటి రూపాలు స్వీకరిస్తూ ఉంటారు యుగే యుగే, ప్రతి యుగంలోనూ. ఎప్పుడు అవి? యదా హి అధర్మేణ, రైట్. భగవద్గీత భాగవతం ఎప్పుడు రిలేటెడ్ అయి ఉంటాయి, రైట్. కొన్ని శ్లోకాలు భగవద్గీతలో చెప్పినవి ఇక్కడ అదే థీమ్లో వస్తూ ఉంటాయి, రైట్. మనకి యదా యదా హి ధర్మస్య, ఆ శ్లోకం మనకి గుర్తుకొస్తుంది, రైట్. యదా హి అధర్మేణ తమోధియో నుప, ఎప్పుడైతే అధర్మం పెరిగిందో, నుప పాలకులు తమో గుణంతో ఎప్పుడైతే ఉంటూ ఉన్నారో, వారు అలా అధర్మం పెరిగి తమో గుణంతో రాజులందరూ ఉన్నప్పుడు, జీవంతి తత్రైష హి సత్వతః కిల, వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఈ ఈ ఇవి ఈ యొక్క మొత్తం అధర్మంతో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ ఈ రాజ్యాన్ని భగవంతుడు తత్ర ఏష, ఆ సమయంలో ఇతను, ఏష అంటే ఇతడు, కృష్ణుడిని చూపిస్తూ ఈ వీళ్ళందరూ ఈ రాజులందరూ అధర్మంతో పాలిస్తూ ఉన్నప్పుడు, జీవంతి జంతువుల వలె జీవిస్తూ ఉన్నప్పుడు, తత్ర ఆ సమయంలో ఏష, ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణుడే సత్వతః కిల, సత్వమైనటువంటి అంటే దివ్యమైనటువంటి రూపంతో, దత్తే భగం సత్యం ఋతం దయామ్యశో, ఇతను స్వీకరిస్తాడు, వ్యక్తమగుచు అతని యొక్క ఐశ్వర్యం, భగం అంటే భగం, ఐశ్వర్యస్య సమగ్రస్య, వీర్యస్య యశశ్రియ, జ్ఞాన వైరాగ్యశ్చ షణ్ణాంబగ ఇతింగణ, భగవాన్ అంటే భగం అనే శక్తికి, భగం అనే పదానికి 6 ఐశ్వర్యాలు ఎవరికైతే సంపూర్ణంగా ఉంటాయో అతన్ని భగవంతుడు అంటారు. అలా ఈ యొక్క తన యొక్క దివ్య శక్తులన్నిటినీ ప్రకటిస్తూ, సత్యాన్ని, ఋతం అంటే నిశ్చయత్వము లేదా చాలా మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తి. ఋతం దయని చూపిస్తూ, తర్వాత యశ తన యొక్క కీర్తిని ప్రకటిస్తూ, ఇలా ఈ లోకంలో ఎన్నో అవతారములు తీసుకుంటూ ఉంటారు, రైట్. సో భగవంతుడి యొక్క అవతారం, ఏ అవతారం తీసుకున్నా తన యొక్క వైభవం అంతా చూపిస్తూ ఉంటుంది. రామావతారం కానీ, వామన అవతారం, నరసింహ అవతారం, యొక్క వరాహ అవతారం, ఇందులో ఎప్పుడు భగవంతుడు ప్రకటించిన ఆ యొక్క అవతారంలో దుష్ట శిక్షణ ఉంటుంది. దుష్ట శిక్షణతో పాటు అధర్మంని నాశనం చేయడంతో పాటు వారి యొక్క గుణగణాలు వారు వ్యక్తం చేసుకుంటారు. వారి యొక్క శక్తి కానీ, వారు మధురమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు, రైట్. వారు ఎంతో ఆకర్షణీయంగా వారి యొక్క మాట, వాటి యొక్క దయ, వాటి యొక్క అద్భుత కర్మలు ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు అవతారాలు వచ్చినప్పుడు అన్ని, రైట్. సో ఈ విధంగా ప్రభుపాదులు వారు చెప్తూ, భగవంతుడు ఈ సృష్టి మొత్తం సృష్టించింది భగవంతుడే. ఈ మొత్తం జీవులు అందరూ భగవంతుడి యొక్క ఆధారం మీద నడపబడుతూ ఉన్నారు. సో ఈ భగవంతుడి యొక్క అధీనంలో ఇదంతా జరుగుతుంది. పరిపాలకుడు ఎప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఎందుకు ప్రభుపాదులు వారు ఇదంతా చెప్తున్నారంటే, నృపా అధర్మేణ, పరిపాలకులు అధర్మంగా పరిపాలిస్తూ ఉన్నప్పుడు, రైట్. సో రాజు అనేవాడు భగవంతుడి యొక్క సంకల్పం నెరవేర్చడానికి దేవునికి ప్రతినిధి అయి ఉండి దాన్ని ప్రజలందరినీ దేవుడి వైపుకి తీసుకువెళ్తూ వాళ్ళు నడిపిస్తూ ఉండాలి. కానీ అలా నడిపించకుండా వాళ్ళు రాజ్యాధికారం పొంది తమో గుణంతో ఉండి అరాచకాన్ని పెంపొందిస్తూ ఉంటే, రైట్, ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు, బంధుపక్షపాతం, లంచము, మోసము ఇవన్నీ ప్రబలిపోతే దాని ద్వారా రాజు అలా ఉంటే కరువులు, అంటువ్యాధులు, మొత్తం యుద్ధం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ సమయంలో భగవద్భక్తులు అందరూ కలత చెందుతూ ఉంటారు. ఆ సమయంలో భగవంతుడు ఈ యొక్క అవతారం తీసుకుని వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు, రైట్. సేమ్ భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య అది చూసినప్పుడు, రైట్. సో ఈ విధంగా అలా వచ్చినప్పుడు అటువంటి యొక్క భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉంటుందో భౌతికమైనటువంటి గుణములకి భిన్నంగా ఉంటుంది ఆధ్యాత్మిక రూపం.
రైట్. సో ఈ విధంగా లైక్ తన యొక్క అవతారాలు తీసుకుని ఎన్నో రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు, అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో లైక్ భగవంతుడు భౌతిక జగమైనటువంటి ఈ యొక్క లైక్ ఈ సృష్టి ఎందుకు ఇవ్వబడింది అంటే జీవులందరూ మళ్ళీ తిరిగి తన యొక్క ఒరిజినల్ పొజిషన్ భగవంతుడి దగ్గరికి చేరాలి అనే ఉద్దేశంతో ఇవ్వబడింది, లేకపోతే దీని యొక్క అవసరమే లేదు. సో భగవంతుడు ఈ అవతారాలు తీసుకున్నప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ తిరిగి తన మీద మళ్ళీ ఆకర్షణ చెంది తిరిగి రావడానికి ఈ విధమైనటువంటి లీలలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. రైట్, మనం కొంతిమారని ప్రేయర్స్లో ఇవన్నీ చూసాం. సో రాముడు ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉన్నారు. రాముడిగా వచ్చినప్పుడు ఎలా వారధి కట్టారు, ఇలా మొత్తం ఎంతోమందిని లైక్ వాళ్ళందరినీ సంహరించారు. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎన్నో లీలలు చేశారు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు, ఎంతోమందిని వివాహం చేసుకున్నారు. సో ఈ విధంగా అసమౌర్ధ్వ, అతనికి సమానమైన వాళ్ళు కానీ అతనికంటే ఉత్తమమైన వాళ్ళు కానీ ఎవరు ఉండరు అనే విధంగా తన యొక్క లీలలన్నిటిని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క అవతారములు, ఇతనే ఎన్నో అవతారములు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క బృందావనంలో, మథుర, ద్వారక వీటిల్లో స్వయంగా భగవంతుడు ఇక్కడ వస్తూ తన యొక్క రూపాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఆ యొక్క యదు కులం గొప్పదనం గురించి వీళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా వచ్చినప్పుడు అహో అలం శ్లాఘ్య తమం యదో కులం, అహో అలం పుణ్యతమం మధోర్వనం, యదేష పుంసాం వృషభ శ్రియపతి, స్వజన్మనా చంక్రమణేన చాంచతి. చాలా మంచి శ్లోకం. అహోహలం శ్లాఘ్య తమం యదో కులం, ఈ యొక్క యదుకులం ఎంత గొప్పది. అహో అలం, వారి యొక్క ఈ గొప్పతనాన్ని అహో అంటే ఎంత భాగ్యం, అహో భాగ్యం, అహో భాగ్యం అన్నట్టు వస్తూ ఉంటాయి. నందగోప ప్రజోపసాం యన్మిత్రం పరమానందం. సో అట్లా అహో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. యదుకులం ఎంత గొప్పది. శ్లాఘ్యతమం అంటే గొప్ప, లైక్ శ్లాఘ్యతమం, తమ తర, లైక్ తర అంటే వీటికంటే ఒకటి గొప్పది, తమం అంటే అన్నిటికంటే ఉత్తమమైనది, శ్లాఘ్యతమం అంటే అన్నిటికంటే గొప్పది. శ్లాఘ్యతమం అంటే బేసిక్గా కీర్తించదగినటువంటి వస్తువు. సో యదుకులం అనేటువంటిది శ్లాఘ్యతము, అందరి చేత కీర్తించదగినటువంటి కులము. ఎందుకు అంటే సాక్షాత్తు యదేశ, యద్ అంటే జనరల్గా ఏ కారణము అని చెప్పడానికి యద్ అనే పదం వాడబడుతూ ఉంటుంది. యదేశ ఎందుకు అంటే యదుకులం, ఏష ఈ యొక్క కృష్ణుడు ఏదైతే మన ముందు ఇక్కడ వెళ్తూ ఉన్నాడో ఇటువంటి కృష్ణుడు యొక్క పుంసాం ఋషభ, జీవులు పుంసులందరిలోంటి ఉత్తమమైనటువంటి ఋషభుడైనటువంటి ఈ యొక్క కృష్ణుడు, శ్రీయపతి లక్ష్మీదేవికి పతి అయినటువంటి ఈ కృష్ణుడు స్వజన్మన, అతని యొక్క జన్మ ఇక్కడ లభించింది. చంక్రమణేన చాంచతి, ఇలా ఎన్నో లీలలు తన యొక్క జన్మ తీసుకుని అలాగే ఎన్నో రకాలైనటువంటి లీలలు చేస్తూ మహిమలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి యదుకులం ఎంతో గొప్పది. అలాగే యదుకులంతో పాటు ఇంకా ఇక్కడ ఈ యొక్క అహో అలం పుణ్యతమం మధోర్వనం, మధువనం అంటే ఎస్పెషల్గా ఇక్కడ మథురా నగర భూమి అంటే అది వృందావనం అనే దాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. సో యదుకులం గొప్పది. అలాగే ఈ యొక్క మథురా భూమండలం అంటే యాక్చువల్గా మథురా నగరి ఉన్నది చుట్టుపక్కల ఇంకా ఎన్నో మైళ్ళు అది వ్యాప్తి చెంది ఉంటుంది. సో బృందావనం కూడా అందులో వస్తుంది మనం పిలిచినప్పుడు. సో వీళ్ళు ఇక్కడ మథురా నగరిని పొగుడుతూ ఉన్నప్పుడు
బృందావనం అనేది అందులో ఇంక్లూడెడ్ అనమాట. అంటే బృందావనం కూడా అందులో ఉంది. సో ఈ విధంగా కృష్ణుడు ఇక్కడ పుట్టి తన యొక్క జన్మ ద్వారా, తన యొక్క లీల ద్వారా ఈ మొత్తం యదుకులానికి ఎంతో యదుకులం యదుకులం ఇక్కడ యాదవులు వస్తారు, అట్లాగే ఈ యొక్క బృందావన వాసులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే భగవంతుడు అక్కడ లీలలు చేశారు వాళ్ళందరితోటి. సో అలాగే వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం కూడా ఎంతో గొప్పది. ఎస్పెషల్గా ఇక మథుర లేదా బృందావనం అనేది ఎంతో గొప్పది, శ్లాఘ్యతమం, పుణ్యతమం. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ద్వారక గురించి కూడా పొగుడతారు. ఎందుకంటే ఈ భూలోకంలో ద్వారక ఉంది కాబట్టి స్వర్గలోకానికంటే భూలోకం ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే స్వర్గలోకంలో ద్వారక లేదు, స్వర్గలోకంలో బృందావనం లేదు, కాబట్టి భూలోకం ఇంకా పేరు వచ్చిందని చెప్తారు నెక్స్ట్. సో అట్లాంటిది మధోర్వనం పుణ్యతమం, అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని పుణ్యాల కంటే ఉత్తమమైనది. తమ పుణ్యతర పుణ్యతమమైనది. సో ఈ విధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క జన్మ తీసుకున్నటువంటి ఆ యొక్క ప్రదేశం కూడా ఎంతో పుణ్యతమం అంటే జనరల్గా పుణ్యమునిచ్చేది. అంటే మధుర నగరిలో యొక్క బృందావనంలో మనం ఉంటే జస్ట్ మనం ఉంటే చాలంట అక్కడ, దాని యొక్క భక్తి అనేది వస్తూ ఉంటుంది అక్కడ. సో యొక్క జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. రైట్. తన యొక్క అచింత్య శక్తి ద్వారా అతను ఒకానొక వంశంలో లేదా ఒకానొక ప్రదేశంలో జన్మిస్తూ ఉంటారు. రైట్. సో ఈ లోకంలో జీవులందరూ కర్మణ దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తది, వారి యొక్క కర్మ ద్వారా దైవం యొక్క అధీనంలో ఒక్కొక్క శరీరాన్ని తీసుకుంటూ ఉంటారు ఈ లోకంలో ఉండే జనాలు. కానీ భగవంతుడు అంటే మనకి దైవం ద్వారా మనకి ఇచ్చిన దాన్ని తీసుకుని ఒక ప్రదేశంలో మనకి జన్మ ఇవ్వబడుతుంది, ఒక శరీరం మనకి ఇవ్వబడుతుంది. కానీ భగవంతుడు ఎక్కడ జన్మించాలి అనేది అతను నిర్ణయం తీసుకుంటారు, అతని యొక్క ఇచ్చ ప్రకారం తీసుకుంటారు. సో అలా ఈ యొక్క భగవంతుడి యొక్క జన్మ కర్మ చమే దివ్యం అంటే జన్మ అనేది దివ్యమైనటువంటిది, మామూలు జన్మ కాదు. ఒక ఎగ్జాంపుల్ మనకు చెప్తున్నారు. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు తూర్పు దిక్కున సూర్యుడు అలా పైకి, మనం అప్పుడప్పుడు సముద్రంలోకి వెళ్తే సముద్రం చూస్తూ సూర్యోదయం చూస్తూ ఉంటారు. రైట్. సో అలా సముద్రం నుంచి పైకి వస్తే ఏదో సముద్రంలోంచి పైకి వచ్చారా, సముద్రం జన్మనిచ్చిందా అన్నట్టు అనిపించవచ్చు. కానీ తూర్పు దిక్కు సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిక్కు దానికి జన్మనివ్వట్లేదు. అట్లాగే కృష్ణుడు జన్మించినప్పుడు దేవకి దగ్గర జన్మించినట్టు అనిపించిన రెండు రకాలు, కృష్ణుడికి దేవకి జన్మనిస్తుంది, అట్లాగే కృష్ణుడు జన్మ లేనివాడు, రెండు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అలాగే సూర్యుడు అస్తమించినప్పుడు సూర్యుడు అస్తమిస్తే సూర్యుడు వెళ్ళిపోయినట్టు కాదు, వేరే చోట ఉన్నాడు. అట్లాగే కృష్ణుడు ఈ యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టినప్పుడు వేరే లోకానికి వెళ్ళాడు అని అర్థం, దాని యొక్క అర్థం. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మ ఈ విశ్వమున జన్మించి అదృష్టమైనప్పుడు అది వేరే యొక్క విశ్వంలో ఆ యొక్క జన్మ తీసుకుంటూ ఉంటారు, వేరే విశ్వంలో వేరే లీలలు చేసుకుంటూ ఉంటారు. కృష్ణుడి యొక్క లీల నిత్య లీల అంటారు. నిత్య లీల అని ఎందుకు అంటారు అంటే కృష్ణుడి యొక్క లీల ఇప్పుడు అనంత కోటి బ్రహ్మాండ నాయక అని మన పదం వింటూ ఉంటాం. రైట్. మనం తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటాం. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే ఎన్నో అఖిల అంటే దానికి ఎండింగ్ లేదు. అండ అంటే ఒక ప్రపంచం, మనం ఉండేటువంటి 14 లోకాలు ఒక అండంలో ఉన్నాయి. అలాంటివి అఖిలాండ కోటి ఉన్నాయి. రైట్. సో అటువంటి బ్రహ్మాండాలన్నిటికీ నాయకుడు ఈ కృష్ణుడు.
కాబట్టి ఈ ఒక సమయంలో ఇక్కడికి వచ్చి ఒక లీల చేస్తే ఇంకొక బ్రహ్మాండం వెళ్ళినప్పుడు ఇంకొక లీల అక్కడ చేస్తూ ఉంటారు. ఎన్నో బ్రహ్మాండాల్లో ఎన్నో లీలలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. సో కాళీయ ఈ బ్రహ్మాండంలో ఇక్కడికి వచ్చి కాళీయుడిని మర్దన చేస్తే ఈ లీల ఇక్కడ అయిపోయిన తర్వాత వేరే ఎక్కడో ఏదో బ్రహ్మాండంలో మళ్ళీ కృష్ణుడు వే ఇంకొక బ్రహ్మాండంలో అదే కాళీ లీల అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క లీల నిత్య లీల అన్నారు. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అన్ని రకాలైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండాల్లో ఏదో ఒక లీల కంప్లీట్గా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం భాగవతం చదువుతూ భాగవతం యొక్క కృష్ణుడి యొక్క లీలలు వింటూ ఉంటే ఆ లీల ఎక్కడో చోట జరుగుతూ ఉంది ఆ యొక్క సో ఆ నిత్య లీలని మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మ కర్మ చమే దివ్యం అంటే అంత దివ్యంగా ఉంటుంది భగవంతుడి యొక్క లీల, రైట్. సో ఈ విధంగా భగవంతుడు లైక్ ఇలా ఎన్నో ఎవరైతే ఈ యొక్క జనరల్గా ముక్తి రావడం అంటే చాలా కష్టం, కానీ జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేత్తి తత్వత ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మ కర్మ ఎంతో దివ్యమైనవి, శాశ్వతంగా ఉంటాయి అని ఈ భౌతికమైనటువంటి వాటికి పరంగా ఉంటాయి అని ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉన్నారో వారికి చాలా ఈజీగా ముక్తి కలుగుతుంది అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, రైట్. భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం, రైట్. సో సామాన్య జీవుల యొక్క జన్మ కర్మకి భిన్నంగా ఉంటూ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా ఈ యొక్క జన్మ అనేది చెప్తూ అట్లాగే యదువంశంలో జన్మించారు. సో యదువంశంలో జన్మించారు కాబట్టి యాదవులు అందరూకి ఎన్నో రకాలైనటువంటి లీలలు చేస్తూ ఉన్నారు. యదో కులం వీళ్ళు యాక్చువల్గా యాదవ కులంలో ఒకటి భగవంతుడి యొక్క నిత్య పార్షదులు వస్తూ ఉంటారు. నిత్య పార్షదులు వచ్చి భగవంతుడితోటి యొక్క లీలలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో వారు కూడా అటువంటి ఈ యొక్క యదు కులంలో జన్మించే అవకాశం లభిస్తూ ఉంటుంది. సో వారి యొక్క సాధన ఆ యొక్క అవకాశం ఈ యొక్క నిత్య పార్షదుల యొక్క సాంగత్యంలో కృష్ణుడి యొక్క సాంగత్యంలో అది వారు పరిపక్వత చెందుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోపికలు ఉన్నారంట. గోపికల్లో కూడా నిత్య సిద్ధ గోపికలు ఉంటారు. అంటే రాధారాణి వీళ్ళందరూ ఎప్పుడు కృష్ణుడితోటి నిత్యం ఉండేటువంటి వారు. సో వారితో పాటు ఈ యొక్క లైక్ సాధన సిద్ధ అంటే సాధన చేస్తూ ఈ యొక్క గోపికల యొక్క భావం పొందినటువంటి వారు కూడా అక్కడ బృందావనంలో ప్రవేశిస్తారు. ఆ సాధన చేసిన ఎవరైతే సాధన చేస్తూ ఎంతో ముందుకు వెళ్ళారో వాళ్ళు ఈ యొక్క ఈ నిత్య సిద్ధులైనటువంటి రాధారాణి వీళ్ళందరితోటి వాళ్ళ గోపికలతోటి వాళ్ళ యొక్క సాంగత్యంలో వారి యొక్క సాధన పరిపక్వం చెంది వారు కూడా శాశ్వతమైనటువంటి భగవంతుడి యొక్క ధామానికి వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క యదు వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళు, ఎందుకంటే కృష్ణుడి యొక్క సాంగత్యం ఉంది. అలాగే ఈ యొక్క మధురా మండలం బృందావనం యొక్క భాగ్యమును గణించడం సాధ్యము కాదు. ఎందుకంటే ఈ యొక్క బృందావనం కీర్తి లేదా మధుర యొక్క కీర్తి ఎవరు ఊహించగలరు? కృష్ణుడు స్వయంగా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఈ ఒక రకమైనటువంటి వర్తమానం చాంచతి తన యొక్క మహిమలు చేస్తూ ఉంటారు అని చెప్పబడింది. అంతకుముందు శ్లోకాల్లో భూతకాలం అనేది వాడబడింది, అంటే ఇతను సృష్టించాడు అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ లీలలు చేస్తారు అంటే కృష్ణుడు ఈ యొక్క బృందావనం మథురలో శాశ్వతమైనటువంటి లీలలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, అది దాని యొక్క అర్థం. అంటే కృష్ణుడు బృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చతి, ఒక్క అడుగు కూడా బృందావనం విడిచిపెట్టి వెళ్ళరు. అంటే కృష్ణుడి తన యొక్క అదృశ్య రూపంలో ఎప్పుడూ బృందావనంలో లీలలు చేస్తూనే ఉంటారు. సో అలాగే
వృందావనం యొక్క గొప్పతనం గురించి పుణ్యతమం అని చెప్పారు, మధుర బృందావనం. సో ఒకసారి వరాహస్వామి భూదేవికి ఈ యొక్క మధుర మహాత్మ్యం గురించి చెప్తూ ఉంటారు, రైట్. అది లైక్ వరాహ పురాణంలో మధుర మహాత్మ్యం గురించి వస్తుంది. ఈ యొక్క ప్రపంచం అంతటా నాశనమైన సృష్టి మొత్తం ప్రళయం అంతటా నాశనమైనా సరే ఈ యొక్క మధుర బృందావనం ఏదైతే భగవంతుడి యొక్క ధామములు ఉంటాయో అవి నాశనం కాదు, అవి శాశ్వతంగా ఉంటాయి, రైట్. సో యాక్చువల్గా వరాహస్వామి ఆ సమయంలో భూమిని ఎత్తుతూ ఉన్న సమయంలో అప్పుడు కూడా విరామం కావడానికి విశ్రామ్ ఘాట్ అని చెప్పి మథురాకు వచ్చి విశ్రాంతి తీసుకున్నారంట. సో అలాంటి ఈ యొక్క ప్రదేశం. అలాగే ఈ యొక్క బృందావనంలో ఎవరైతే ప్రవేశిస్తూ ఉంటారో వారెప్పుడు అక్కడ లైక్ ఒక రకమైనటువంటి కృష్ణుడి యొక్క శక్తి ఉంటుందంట, పారక శక్తి, తారక శక్తి అని చెప్పి. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంటికి వస్తే లైక్ వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకుంటాం అతిథులలాగా. అట్లా ఎవరైనా బృందావనంలోకి ప్రవేశిస్తే వారి మీద ఈ యొక్క రాధారాణి యొక్క చూపు, బృందదేవి యొక్క చూపు, యోగమాయ యోగమాయ ఈ యొక్క చూపు వాళ్ళ మీద ఉంటుందంట. ఉండి వారికి కనికరం అనేది వస్తూ ఉంటుంది. అందుకే ధామ అనేది చాలా మనకి 5 ముఖ్యమైనటువంటి అంగముల్లో మథురావాసం అనేది కూడా ఒక అంగం. అంటే ధామంలో ఉండడం అనేది. ఎందుకు అంటే ధామంకి స్పెషల్ శక్తి ఉంటుంది, భగవంతుడి యొక్క కృప ఎక్కువగా ఉంటుంది అనమాట ధామంలో. సో ఆ యొక్క కృప వచ్చినప్పుడు ధామంలో మనం చేసేటువంటి భక్తి మామూలు ప్రదేశంలో చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆ ధామంలో కొన్ని శ్లోకాలు ఎలా వస్తాయంటే అందులో ఎవరైనా 15 రోజులున్నా, ఒక నెల ఉన్నా, 15 రోజులున్నా, వారం రోజులున్నా, ఒక్కరోజున్నా, ఒక పూట ఉన్నా సరే వారికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క ధామ వైశిష్టత అందులో చెప్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క బృందావనం వాటిలో ఉండేటువంటి మట్టి, అక్కడ భగవంతుడి యొక్క అనుయాయులు వాళ్ళు ఎప్పుడు అందులో తిరుగుతూ ఉంటారు. సో వారి యొక్క పాద ధూళి అందులో ఉంటుంది. అందుకే లైక్ ధామం వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క లైక్ అలాగే అందులో ఉండే వాళ్ళకి జనరల్గా లైక్ సాధనలో ముందుకు వెళ్ళడానికి చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు, మేము ఈ యాత్ర చేసిన తర్వాత మాకు మా యొక్క భక్తి ఎంతో అభివృద్ధి చెందింది అనే ఫీలింగ్ కలుగుతుంది ప్రభు అంటారు. ఎందుకు అంటే యాత్ర వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క ఆ ధామానికి వెళ్ళినప్పుడు భగవంతుడి యొక్క భక్తులు, భగవంతుడి యొక్క కృప అందులో వచ్చినప్పుడు అక్కడ మనం చేసేటువంటి ఆ భక్తి మనకి ఎంతో లైక్ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకే లైక్ ఈ యొక్క లైక్ భగవంతుడి యొక్క ధామంలో యాత్ర, ఆ యొక్క భక్తి అక్కడ చేసినప్పుడు ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. సో అట్లాగే మనం ఈ విధంగా భగవంతుడి యొక్క ఈ యొక్క ధామంని మనం ఆ యొక్క అనుభూతిని వాటిని అన్నిటిని మనం ఎక్కడున్నా సరే దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండొచ్చు. దాన్ని మనం ఉండే ప్రదేశంలో దాన్ని మళ్ళీ ఈ యొక్క సృష్టిస్తూ ఉండొచ్చు దాన్ని లైక్ ఈ యొక్క మన గోవర్ధని కోవిలేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క బృందావనం దాన్ని ఇక్కడ రీక్రియేట్ చేశారు. ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో రైట్, అదంతా ఈ యొక్క బృందావనాన్ని తలుచుకుంటూ అక్కడికి మనం ఎప్పుడూ ఉండలేము, రైట్. మనకి మన యొక్క డ్యూటీస్, ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి డ్యూటీస్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం మన మనసులో ఎప్పుడు తలుచుకుంటూ కృష్ణుడు ఇక్కడ ఎన్నో లీలలు అందులో చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ మన ఫొటోస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ ధామాన్నిలో జరిగినటువంటి లీలలకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ని ఫొటోస్ కింద పెట్టుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు, ఆ లీలను తలుచుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ
ఈ యొక్క ఈ యొక్క ధామం యొక్క గొప్పతనం. ఈ యొక్క మధుర వాసులో కౌరవ స్త్రీలందరూ ఈ విధంగా వాటిలన్నిటి గురించి తలుచుకుంటూ ఉన్నారు. రైట్. సో ఈ విషయంగా కొన్ని విషయాలు మనం ఈ యొక్క భగవంతుడి యొక్క ధామం వీటిలన్నిటి గురించి చర్చించుకున్నాం. ఈ యొక్క కౌరవ స్త్రీలు ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని. సో ఇక్కడితో మనం విరామిద్దాం. అలాగే ఇంకొక విషయం, జస్ట్ మనకి ఈరోజు ఈ యొక్క వక్రేశ్వర పండిత్ యొక్క ఆవిర్భావం. రైట్. సో వక్రేశ్వర పండిత్ అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు. ఆయన గొప్పతనం ఏంటి అంటే ఆయన నాట్యం చేయడంలో, అంటే భగవంతుడి యొక్క కీర్తన జరుగుతూ ఉన్న సమయంలో ఆయన నాట్యం, చైతన్య మహాప్రభు కీర్తనలో కంప్లీట్గా నాట్యం చేస్తూ ఉండేవారంట. ఎలా నాట్యం చేస్తూ ఉంటారంటే లైక్ ఒకసారి 72 గంటలు కంటిన్యూస్గా నాట్యం చేశారంట. 72 గంటలు అంటే ఎన్ని రోజులు? 3 రోజులు. రైట్. 24, 24, 24. అట్లా 3 రోజులు కంప్లీట్గా ఆయన నాట్యం చేస్తూ కీర్తనలో, భగవంతుడి యొక్క కీర్తనలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అంటే ఎంత ఎనర్జీ ఉంటే అలా చేయగలుగుతారు, ఎంత భగవంతుడి యొక్క కృపా శక్తి ఉంటే అలా చేయగలుగుతారు. సో అలా ఈయన లైక్ నవద్వీప్లో యొక్క భగవంతుడి యొక్క లైక్ భగవంతుడి నవద్వీప్లో ఉన్నప్పుడు, అంటే చైతన్య మహాప్రభు నవద్వీప్లో ఉన్నప్పుడు ఉండేవారు. తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన ఉన్నారు, అక్కడ ఉంటూ. సో అలా ఆయనతోటి ఎస్పెషల్గా మనకి రథయాత్ర వస్తూ ఉంది. రైట్. సో రథయాత్రలో ఎస్పెషల్గా మనకి చైతన్య మహాప్రభు ఇచ్చిన మార్గం, మనకి రథయాత్ర మనం ఎంజాయ్ చేయాలి అంటే అందులో ఉండేటువంటి సంకీర్తనలో మనం పాల్గొంటే అందులో రథయాత్ర మనకి ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది. సో సంకీర్తనలో చైతన్య మహాప్రభు నాట్యం చేసినప్పుడు ఒక 7 గ్రూప్స్ కింద డివైడ్ చేసేవారంట. అంటే ఒక్కొక్క గ్రూప్ కింద అట్లా. సో అందులో ఈ వక్రేశ్వర్ పండిత్ ఒకానొక గ్రూప్లో నాట్యం చేస్తూ ఉండేవారు. నాట్యం చేస్తూ లైక్ ఎంతో భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూ ఉంటారు. రైట్. సో ఒకసారి దేవానంద్ పండిత్ అని చెప్పి, దేవానంద్ పండిత్ నవద్వీప్లో ఉన్నప్పుడు ఆయన భాగవతం చెప్తూ ఉండేవారు. సో ఆ సమయంలో శ్రీవాస్ ఠాకూర్ వారు ఒకసారి అక్కడికి వస్తే ఆ భాగవతం విని శ్రీవాస్ ఠాకూర్ వారికి ఎన్నో రకాలైనటువంటి ఫీలింగ్స్ కలిగితే లైక్ కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. అట్లా ఆ ఫీలింగ్స్ కలిగితే ఈ దేవానంద్ పండిత్ వాళ్ళ యొక్క శిష్యులు దాన్ని చూసి, ఇతను ఎవరో భాగవతంకి అడ్డంకి కలిగిస్తూ ఉన్నారు అని చెప్పి శ్రీవాస్ పండిత్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. సో ఆ విధంగా ఒక రకమైనటువంటి అపరాధం జరుగుతుందన్నమాట. సో దానివల్ల లైక్ దేవానంద్ పండిత్ అతను ఈ యొక్క అపరాధం చేసిన వాడి అవుతారు. అందుకని చైతన్య మహాప్రభు దేవానంద్ పండిత్ని మందలిస్తారు, తిడతారు. సో దేవానంద్ పండిత్ ఈ విధంగా ఒక అపరాధం చేశారు. కానీ తర్వాత దేవానంద్ పండిత్ ఇక్కడ ఈ యొక్క రథయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు, నాట్యం గీతం జరుగుతూ ఉన్నప్పుడు వక్రేశ్వర్ పండిత్ నాట్యం చేస్తూ ఉంటే ఆ వక్రేశ్వర్ పండిత్ వారికి ఎవరు డిస్టర్బ్ చేయకుండా దేవానంద్ పండిత్ కాపలా కాస్తూ ఉంటారు. సో ఈ విధంగా వక్రేశ్వర్ పండిత్కి సేవ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా సేవ చేసినప్పుడు వక్రేశ్వర పండిత్ సంతుష్టి పొందినప్పుడు చైతన్య మహాప్రభు యొక్క కృప తర్వాత దేవానంద్ పండిత్కి వస్తుంది అనమాట ఈ విధంగా. సో అలాగే లైక్ చాలా ఎక్కువ నాట్యం చేయడంలో వక్రేశ్వర్ పండిత్ ఇది గొప్పది. తర్వాత ఈ వక్రేశ్వర పండిత్కి శిష్యులు ఉన్నారు, గోపాల్ గురు గోస్వామి అని చెప్పి
వీళ్ళు అంతా ఒడియాలో ఎంతో ప్రచారం చేశారు చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క సంప్రదాయాన్ని. గోపాల్ గురు గోస్వామి తర్వాత శిష్యులు ధ్యానచంద్ర గోస్వామి వీళ్ళందరూ మొత్తం ఈ యొక్క మహాప్రభు యొక్క సంకీర్తన మూమెంట్ మనకి ఒరిస్సాలో ప్రచారం చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క వక్రేశ్వర పండితుని మనం తలుచుకుంటూ ఉందాం ఈరోజు. సో చెప్తాం మనం విరామిద్దాం. హరే కృష్ణ. చల్లారత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా చాలా బాగుంది. తర్వాత మరి కొంచెం అదే గుర్తుండడం లేదు కానీ చాలా బాగుంది ప్రభుజీ. ఆ కృష్ణుడు వెళ్ళిపోతుంటే గోపికలు ఆ ఊరు జనం అందరూ కూడా కృష్ణ పరమాత్మను తలుసుకొని కృష్ణుడి గురించే అనుకోవడం. అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నారు. అవి ఆ 7 కొండల వాడికి అలాగే దండం పెట్టుకుంటారు. చాలా చాలా బాగుంది ప్రభుజీ. అయితే ఒక విషయం ప్రభుజీ, నిన్న వీడియో తిప్పుతూ ఉంటే ఒక ప్రభుజీ చనిపోయారు ప్రభుజీ. మరి ఆ బెంగాలీలోనో మరి ఎక్కడో తెలియదు ప్రభుజీ. అదంతా నాకు వీడియో వచ్చింది, చూశాను. అందరూ బెంగాలీ మాతాజీలే ఉన్నారు. ఆ ప్రభుజీ చనిపోయినట్టుంది, చూశాను, దండం పెట్టుకున్నాను ప్రభుజీ. అదే భక్తిలో ముందుకెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి, ఆరోగ్యం బాగోవాలి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో మీరు ఎలా భక్తి చేసుకుంటూ ఉండండి. హరే కృష్ణ. సంతోషం. మైథిలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. నేను మొదటిసారి మాట్లాడుతున్నాను ప్రభుజీ మీతో. నేను పూణే నుంచి జాయిన్ చేస్తాను రెగ్యులర్ గా, బట్ ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ అన్మ్యూట్ చేసినందుకు. క్లాస్ అయితే చాలా బాగుండింది ప్రభుజీ. లాస్ట్ లో వక్రేశ్వర్ పండిత్ గురించి కూడా చెప్పారు, చాలా బాగుంది. అండ్ నాకు ఒక చిన్న డౌట్ ప్రభుజీ, అది ఏంటంటే ఇప్పుడు సాధన సిద్ధ చెప్పారు కదా ప్రభుజీ. సాధన భక్తి చేసే వాళ్ళకి సాధన సిద్ధులకి ఏమైనా డిఫరెన్స్ ఉందా ప్రభుజీ? సాధన సిద్ధ అంటే సాధనలో సిద్ధి పొందిన వాళ్ళు, అంటే పర్ఫెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళని సాధన సిద్ధ అంటారు. సాధన భక్తి చేసేవాళ్ళు ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదన్నమాట, సాధన చేస్తూ ఉన్నారు. అట్లా సిద్ధ అంటే పర్ఫెక్ట్ అయిన వాళ్ళు అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జయంతి. జయంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణం. క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. యాక్చువల్గా డౌట్ అయితే ఏం లేదు ప్రభుజీ, మీతో మాట్లాడదామని చెప్పి హ్యాండ్ రైజ్ చేశాను. ఎలా ఉన్నారు ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఎక్కడి నుంచి? ఒడిస్సా ప్రభుజీ. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ ప్రభుజీ. మల్లికార్జున్ ప్రభు. మల్లికార్జున్ ప్రభు. జైని శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ గురుజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ. క్లాస్ చాలా చక్కగా చెప్పారు గురుజీ. కళ్ళకు గట్టినట్టుగా చెప్పారు. యదువంశం యొక్క విశిష్టత, తర్వాత పండిత్ గారి నృత్యం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడన్నా సత్సంగంలో డాన్స్ చేయాలంటే కొద్దిగా మొహమాటం అనేది ఈ రోజుతో పోయింది గురుజీ. హరే కృష్ణ. మనకి సౌత్ ఇండియా, మన తెలుగు వాళ్ళకి ఫస్ట్లో చైతన్య మహాప్రభు యొక్క సత్సంగంలో నాట్యం చేయాలంటే మనకి ఒక రకమైనటువంటి మొహమాటం లేకపోతే అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా ప్రభుపాద గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మనకి లోపల భక్తి కలిగినప్పుడు, ఆ ఆనందం కలిగినప్పుడు అప్పుడప్పుడు బయటికి అలా వ్యక్తం అవుతూ ఉంటుంది, నాట్యం రూపంలో, పాట రూపంలో, అట్లా అన్నట్టు. సో యాక్చువల్గా నాట్యం చేస్తూ ఉండడం అనేది ఒక
ఎస్పెషల్గా మనం కీర్తనలో మంచిగా అది ఎంతో ఒక ఆనందం ఇస్తూ ఉంటుంది. అట్లీస్ట్ మనం భగవంతుడి యొక్క సంతోషం కోసం నాట్యం చేస్తూ ఉంటాం. సంతోషం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. లక్ష్మీకాంత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నమస్కారం. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ, చాలా రోజులైంది మీతో మాట్లాడి, అందుకని చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ. అంటే నాకు కొంచెం అనారోగ్య సమస్యల వల్ల మాట్లాడలేకపోతున్నాను ప్రభుజీ. అంతానే చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. నాట్యం చేయడం అంటే భద్రాచల యాత్రలో ప్రణవానంద ప్రభుజీ అందరితోటి నాట్యం చేయించారు ప్రభుజీ. అప్పటి నుంచి 2 స్టెప్లు అలా వేస్తున్నాను ప్రభుజీ. టెంపుల్లో కీర్తన పెట్టినప్పుడు అందరూ డ్యాన్సులు కడతారు ప్రభుజీ. కాకినాడ టెంపుల్ నుంచి రథయాత్ర జరుగుతుంది ప్రభుజీ. చాలా ఆ సేవలో కూడా పాల్గొనేలాగా నాకు ఆరోగ్యంగా ఉండాలనేసి దీవించండి ప్రభుజీ. మంచి అవకాశం మనకి ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల నేను చూస్తూ ఉన్నా. మొత్తం ఎన్నో ఒక 30-40 ప్లేసుల్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలిసి రథయాత్ర. సో ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నా మనం పాల్గొవచ్చు. హరే కృష్ణ. అశ్విని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు నా బర్త్డే ప్రభుజీ. భక్తిలో ముందుకెళ్ళాలని దీవించండి ప్రభుజీ. హరే కృష్ణ. సో మంచిగా భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నేను కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నిర్మల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నా మాతాజీ. బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. అయితే సార్ ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్. అంతకంటే ముందు ప్రభుజీ, మొన్న ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది ప్రభుజీ. అంతమంది అంత కాలిపోయి ఎంత బొగ్గు అయినా కూడా భగవద్గీత అనేది ఆ ఫ్లైట్ లో ఉన్నది. అది కొంచెం కూడా చెక్కు చెదరలేదు, చాలా అట్లనే ఉన్నది. కొద్దిగా పైన ప్లేట్ మాత్రం కొద్దిగా అట్లా పక్కకి వెళ్ళిపోయింది. అది చాలా టీవీలో కానీ తర్వాత పేపర్ కూడా వచ్చింది ప్రభుజీ. దాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడినా, చాలా సంతోషపడినా. కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నా కూడా ఇంకొకటి, ఒక అతను మాత్రమే బతికి ఉన్నాడని చెప్పారు. అతని మెడలో ఒక మాల అంటే అది కంఠమాలనో లేకపోతే ఏదో కొలిసి అర్థం కావట్లేదు కానీ ప్రభుజీ, ఆ ఫ్లైట్ లో ఎవరో భగవద్గీతను అయితే తీసుకెళ్తున్నారు అన్న విషయం సంతోషం అనిపించింది ప్రభుజీ. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుజీ, గుహ్యవాదిభి అన్నారు ప్రభుజీ. అంటే శాస్త్రాలు వేదాలు గోప్యంగా ఉంటాయి. అలాంటి శాస్త్రాలను వేదాలను ఎవరైతే గ్రహించగలుగుతారో, ఎవరైతే తెలుసుకోగలుగుతారో, అప్పుడే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతారు, చెప్పగలుగుతారు అని మాట చెప్పారు ప్రభుజీ. శాస్త్రాలు అంటే మనం ఇప్పుడు భగవద్గీత, భాగవతం, నిత్యం భాగవత సేవ ఇవన్నీ చేస్తున్నాం కదా ప్రభుజీ. మనం ఇంకా ఎంత నిష్ఠగా చేయాలి ప్రభుజీ? ఒకవేళ భగవంతుడి గురించి మనం మాట్లాడుకోగలగొచ్చు అనే అర్హత మనకు రావాలంటే అంటే ఏం చేయాలి? అదొకటి ప్రభుజీ. నాకు ఇంకొకటి 6 ఐశ్వర్యాలు అన్నారు ప్రభుజీ. అవి 6 ఐశ్వర్యాల గురించి ఒక్కసారి చెప్పండి ప్రభుజీ ప్లీజ్. ఓకే. సో శాస్త్రాలు అన్నీ తెలియాలి అంటే ఎస్పెషల్గా మనకి ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు అన్నీ చదివితే మనకి చాలా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్గా భగవద్గీత, భాగవతం అండ్ ఈ యొక్క చైతన్య చరితామృత. సో అది ఏదైతే మనకి ప్రభుపాదుల వారు ఇచ్చారో అది సిన్సియర్గా అవన్నీ మనం చదివి అధ్యయనం చేసి అన్నీ నేర్చుకుంటే, సో దాని ద్వారా ఎన్నో మనకి ఈ యొక్క శాస్త్రాల్లో ఉండేటువంటి మర్మాలన్నీ మనకి తెలుస్తాయి. మళ్ళీ ఎస్పెషల్గా శాస్త్రాలు మనకి అర్థం అవ్వాలి అంటే దానికి కూడా మనకి సాధన అనేది కావాలి. ఏదైతే మనకి నామం చేస్తూ ఉన్నాము, భక్తుల యొక్క సాంగత్యం చేసుకుంటూ ఉన్నాము. సో ఈ సాధన ప్లస్ భక్తుల సాంగత్యంతో పాటు మనం అక్కడ శాస్త్రాలు ఏదైతే ప్రభుపాదుల వారు ఇచ్చారో అవన్నీ చదువుతూ దాన్ని పాటిస్తూ ఉంటే
అవి మనకి నెమ్మదిగా ఈ శాస్త్రాల్లో ఉండేటువంటి తత్వాలు మర్మములు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తూ ఉన్నామో దాన్ని కంటిన్యూ చేస్తూ దీన్ని పాటిస్తూ నేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఐశ్వర్యములు భగ అన్నారు. సో విష్ణు పురాణంలో ఇది వస్తుందన్నమాట. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః జ్ఞాన వైరాగ్యో, లైక్ 6 ఐశ్వర్యాలు చెప్పారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, వీర్య అంటే బలం, యశః అంటే తర్వాత పేరు రావడం, ఎంతో ఇంకా ఒక యశస్సుని కలిగి ఉండడం. వీర్యస్య యశః శ్రియః, శ్రియః అంటే అందం, ఎంతో అందంగా ఉండడం. తర్వాత జ్ఞానంతో ఉండడం, వైరాగ్యంతో ఉండడం. సో జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణాంబగ ఇతింగణ, రైట్. సో ఈ రకమైనటువంటి 6 ఈ యొక్క దీని యొక్క భగవంతుడి యొక్క గొప్పతనం కింద చెప్తారు. సో జ్ఞానము, కీర్తి, అందము, వైరాగ్యము, భగవంతుడి యొక్క ఐశ్వర్య, ఒక రకమైనటువంటి స్ట్రెంగ్త్, లైక్ అతని యొక్క పవర్, కంట్రోల్, ఇవన్నీ మనకి 6 ఐశ్వర్యాలు చెప్తూ ఉన్నారు. అదే సబితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఇవాళ మా బాబుది బర్త్డే ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ లోకి రావాలని ప్రార్థన చేయండి ప్రభు. సంతోషం మాతాజీ, మంచి భక్తిలో ముందు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా. ఇక్కడ మేబీ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మన దీనికి మేబీ మన గ్రూప్లో మన మెసేజెస్ ఉన్నాయి కదా, మన అడ్మిన్స్ లేదా మన డివోటీస్, వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసి మాట్లాడితే బెటర్. ఎవరైతే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారో, రైట్. సో ఎవరు కాంటాక్ట్ చేసే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే బెటర్. అది డైరెక్ట్గా జనరల్గా ఎంతమంది మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇండివిజువల్గా డిస్కస్ చేస్తే బాగుంటుంది. హరే కృష్ణ. కృపా పూర్ణ కృష్ణరావు. హరే కృష్ణ ప్రభు, దండవత్వం. హరే కృష్ణ. నిజంగా శ్రీమద్ భాగవతం ఎప్పటికి కూడా ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. అవి శాశ్వతమైనదని మధుర బృందావనం లీలలు అవన్నీ కూడా భక్తిలో ఒక 5 రూపగోస్వామి ఇచ్చిన 5 అంశాలలో మధురవాసం, భక్తులతోటి ఇంకా మధురవాసాన్ని చేయడం అనేది అంటే నెక్టర్, రహస్యమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క హార్ట్ అర్థం చేసుకోగలుగుతామని మీరు చక్కగా మీ హృదయాన్ని తెలియజేశారు, మీ భక్తిని తెలియజేశారు. చాలా నిజంగా ఆనందంగా ఉంది. ఒక ప్రశ్న చిన్నది ఏంటంటే, నేను అడిగేది ప్రతి ప్రశ్న కూడా నేను భక్తిలో ఇంకా కొంచెం ముందుకు మంచిగా వెళ్ళాలి అనేటువంటి అవగాహన గురించి మాత్రమే ప్రతిదీ అడుగుతూ ఉంటాను. కానీ అందులో కొంచెం ట్రిక్ కూడా కనపడవచ్చు. నేను చాలాసార్లు అటు ఇటు వేసి అడిగినా కూడా మీరు వాటిని అపరాధాలు జరగకుండా, ప్లస్ ఏ విషయాన్ని ఎలా మాట్లాడాలి అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి చైతన్య స్థితిలో సమాధానం ఇవ్వడం నాకు చాలా నిజంగా ఇంకా మంచిగా అనిపించింది, స్ఫూర్తినిచ్చింది. అది దానికి చాలా భక్తి కావాలి. అడిగినప్పుడు మనం సమాధానం ఒకటి ఇట ఒకటి అట అనేటి,
అవన్నిటిని బ్యాలెన్స్డ్గా చేసుకోండి. సమతుల్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ భౌతిక ప్రపంచం. అదే రహస్యం. కృష్ణుడు సమతుల్యత కలిగిన వాడు. అదేవిధంగా మీ సమాధానం కూడా సమతుల్యంగా ఉంటాయి. చాలా సార్లు నేను గమనించాను. ఇప్పుడు మనకు రూపగోస్వామి కూడా చెప్పారు భక్తిరసామృత సింధులో శ్లోకం మనకు అందరికీ అవగాహనలో ఉంటుంది. ఏంటంటే కర్మ ప్లస్ జ్ఞానం అనావృతం. జ్ఞానం కూడా వద్దు అని చెప్తూ ఉన్నారు. భక్తి కావాలి అంటున్నారు. భక్తి ఉత్తమమైందని చెప్తూ ఉన్నారు. మళ్ళీ వైరాగ్యం, ఈ పదాలన్నీ వింటూ ఉంటాము. కానీ వైరాగ్యం అనేది ఉన్నప్పుడు వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శించాలి, వైరాగ్యం అంటే ఎట్లా ఉంటుంది, కర్మ అంటే చేయకుంటుండలేము, కర్మ చేయాల్సి వస్తుంది, ఆ సేవగా ఎప్పుడు మారుతూ ఉంటుంది. జ్ఞానం అంటే లేకుండా కృష్ణుని భక్తి చేయలేము. ఇవన్నిటిని సరైన విధంగా మన భక్తిలో ఎలా బ్యాలెన్స్డ్ చేయగలుగుతాం అనేది నా ప్రశ్న. సో ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా వాడినప్పుడు వాటి పదాలు మీనింగ్స్ ఉన్నాయన్నమాట. జ్ఞానం జ్ఞానం కర్మాది అనావృతం అంటే అక్కడ జ్ఞానం అంటే మన భగవద్గీత భాగవతం సంబంధించిన జ్ఞానం కాదు. అక్కడ జ్ఞానం అంటే స్పెసిఫిక్గా బ్రహ్మ ఐక్య జ్ఞానం, అంటే బ్రహ్మంలో కలిసిపోవాలి అనే దానికి ఒక రకమైనటువంటి జ్ఞాన అభ్యాసనం ఉంటుంది, రైట్? అటువంటి మోక్ష సాధన లేదా లైక్ ఐక్యం అవ్వాలి అనే అటువంటి జ్ఞానం నాకొద్దు. కానీ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క రూపము, ఇవన్నీ ఈ జ్ఞానం భక్తి అన్నమాట యాక్చువల్గా. సో ఇటువంటి జ్ఞానం మనకి కావాలి, రైట్? సో అలా ఐక్య జ్ఞానం కాకుండా భగవంతుడికి సేవ చేసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి కావాలి. సో అట్లా కర్మ అంటే ఒక మన భౌతికమైన విషయంలో ఎంజాయ్ చేయడానికి చేసేటువంటి పనులు, అది కాకుండా భగవంతుడికి సేవ చేసేటువంటి పనులు చేస్తే అది కర్మ అలా మారుతుంది. వైరాగ్యం కూడా ఏదైతే వైరాగ్యం అనేది ఓన్లీ వైరాగ్యమే ఉంటే అది మన యొక్క హృదయాన్ని ఒక రకంగా కఠినంగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే కృష్ణుడికి అనుకూలమో దాన్ని స్వీకరించడం, కృష్ణ భక్తికి వ్యతిరేకమో దాన్ని వదిలిపెట్టడం, ఇది మనకి వైరాగ్యం అని చెప్పారు, రైట్? శుష్క వైరాగ్యం అనేది మన యొక్క హృదయాన్ని కఠినంగా మారుస్తూ ఉంటుంది. కానీ మన భక్తిలో మన యొక్క హృదయం చాలా సున్నితంగా మారాలి. సో అందువల్ల ఈ యొక్క ఏదైతే కృష్ణుడికి అనుకూలమో అటువంటి దాన్ని స్వీకరించడం, అది మనకి వైరాగ్యంగా చెప్పారు. అట్లా ఈ మూడు ఇలా అర్థం చేసుకోవచ్చు మనం. అదే సరేనా? అంజలి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీ క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ, నాకు ఒక జాబ్ వచ్చింది. సాటర్డే రోజు జాయిన్ అయ్యి జాయినింగ్ లెటర్ ఇచ్చేసి సైన్ చేసి ఆ రోజు డ్యూటీ చేసి వచ్చాను ప్రభుజీ. ప్రభుజీ, నేను జాబ్ లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, నేను చాలా ఎలాంటి రిగ్రెట్స్ ఉండొద్దు, నేను బాగుండాలి. అలాగే ఇంకా నేను భక్తిలో ఈ జాబ్ చేస్తూ కూడా భక్తిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళాలని నా ఆశీర్వదించండి ప్రభుజీ. మీ ఆశీర్వాదం ఉంటే డెఫినెట్ గా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. హరే కృష్ణ. సో బేసిక్గా కృష్ణుడు మీద భక్తి సాధన మంచిగా చేస్తూ ఉండండి. సో అంటే జనరల్గా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏవోటి మనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. బట్ దానికి కృష్ణుడు యొక్క ఆధారం తీసుకుని మంచిగా దాన్ని ఎదుర్కొనే ధైర్యం అవన్నీ మనకి కృష్ణుడు మనకి ఇవ్వాలి అని కోరుకుంటూ మంచిగా సాధన చేసుకుంటూ ఉండండి. అది మంచి సంతోషం. ఆల్ ది బెస్ట్ మాతాజీ. కృష్ణుడి యొక్క సేవలో వినియోగించేటట్టు మీరు ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ. సత్యనందిని మాతాజీ. భాస్కర్ ప్రభు.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే చాలా బాగా చెప్పారు క్లాస్ ఈరోజు. ఎస్ ప్రభు. నెక్స్ట్ ఈ సండే ప్రణవానంద్ దాసు ఇక్కడ ఓల్డ్ ఎంఐజీ రామాలయంకి వస్తున్నారు ప్రభుజీ. మన భక్తులు గ్రూప్ లో ఉండే వాళ్ళు నియర్ బై ఉంటే హైదరాబాద్ లో వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పి హ్యాండ్ రైజ్ చేసింది ప్రభుజీ. ఓకే గుడ్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సుగుణ మాతాజీ. మళ్ళీ ఎవరైతే కొంచెం పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారో మేబీ ఇంకా కొన్ని డైరెక్ట్ మన గ్రూప్ కోఆర్డినేటర్స్ ప్రసన్న మాతాజీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే బెటర్. ప్రణామ్స్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్. ఎస్ మేడం. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. ఇంకా కృష్ణ భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరూ పడే బాధ అవన్నీ వింటుంటే ప్రభుజీ నిజంగా మేము ద్వారకా అక్కడ ఉన్నట్లే హస్తినాపురంలో ఉన్నట్టే అనిపిస్తుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నేను సుగుణ అండి. ప్రభుజీ చాలా బాగుంది క్లాస్ అంటాను మీరు చెప్పింది. నాకు ఒక డౌట్, జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి కదా, అవి రెండు కలిసి వెళ్ళిపోయేటప్పుడు లేకపోతే ఒక్కటి సారీ జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి కదా, రెండు కలిసి వెళ్తాయా వెళ్ళిపోయేటప్పుడు లేకపోతే విడివిడిగా వెళ్తాయా? అంటే ఒక శరీరం విడిచిపెట్టినప్పుడా? అవునండి. సో అంటే శరీరం విడిచిపెడితే జీవాత్మ వెళ్తుంది, కానీ పరమాత్మ అంటే ఎప్పుడు జీవాత్మతోటే ఉంటుంది అనమాట. అంటే అది పరమాత్మ బేసిక్గా ప్రతి ఒక్క లైక్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం రెండు కలిసి వెళ్తాయా విడిగా వెళ్తాయని, కానీ జీవుడు ఎక్కడికి వెళ్ళినా పరమాత్మ తోడుగా ఉంటాడు. అంటే ఒకళ్ళు ఫోర్స్ఫుల్గా వెళ్తున్నారు, ఇంకొకళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఓకే, హరే 8:30 అయింది. మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం కొన్ని విషయాలు. మాధురి మాతాజీ. ప్రణామములు ప్రభుజీ. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ప్రభుజీ. నేను యుఎస్ నుంచి ప్రభుజీ. నేను 2 days అయింది జాయిన్ అయ్యి. ఇంతకు ముందు వరకు జరిగినవి ఎట్లా ఎక్కడ చూడాలి ప్రభుజీ? మన ఛానల్లో ఉన్నాయా? ప్రణవానంద్ దాస్ యూట్యూబ్ ఛానల్లో జప ప్లేలిస్ట్లో నిత్యం భాగవత సేవయ అని ఉంది, అందులో ఉంటాయి. ఓకే ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, గోశాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా ప్రభుజీ. ఇప్పుడు గోమాతని కొంతమంది తలకి టచ్ చేస్తారు, తోకకి టచ్ చేస్తారు, కాళ్ళకి టచ్ చేస్తారు. అంటే ఎక్కడ ఫలితం అంటే ఎట్లా ప్రభుజీ? ఎక్కడ టచ్ చేస్తే ఏం ఫలితం అని ఎట్లా, అసలు ఎక్కడ ఆ గోమాతని పూజించాలి అని? ఓకే, సో గోమాతని పూజించాలంటే జనరల్గా కొంచెం ఒక శ్లోకం ఉంటుంది. గోమాతకి కండూయ అంటే కొంచెం లైక్ జనరల్గా ఆవుల దగ్గరికి వెళ్ళి మనం గట్టిగా రుద్దితే దానికి ఆనందం కలుగుతూ ఉంటుంది, రైట్? సో అలాగే గడ్డి కానీ లేదా తిండి పెట్టినప్పుడు దాన్ని నిమిరినప్పుడు, సో అట్లా దానికి ఎక్కువ ఆనందం ఉంటుంది. సో ప్రేమగా చూసినప్పుడు ఆరతి అవన్నీ ఇవ్వచ్చు, కానీ బేసిక్గా లైక్ నిమురుతూ దాన్ని ఎక్కువ మనం రుద్దుతూ అట్లా చేస్తే దానికి ఎక్కువ దానికి ఆనందం కలిగిస్తే కృష్ణుడు మనకి అది ఆనందం పొందుతాడు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, మనం సరే
పద్మప్రియ మాతాజీ అయింది కదా. నిత్యానంద్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. Yes. చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. ప్రభుజీ ఈసారి ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడ మా కమ్యూనిటీలో రథయాత్ర చేస్తున్నాము. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చని నేను అంటే నాకు తెలియదు ఇక్కడ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు అనేది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని రమ్మని చెప్తున్నాం ప్రభుజీ. ఫస్ట్ టైం చేస్తున్నా, కొంచెం భయంగా కూడా ఉంది. బాగా జరగాలి, అంతా మంచిగా జరగాలి అని మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. ఇంకా చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాం ప్రభుజీ. మా బాబుని ఎక్కడ చేర్చాలా అనేది కూడా హాస్టల్లో ఉంటే మంచిదా లేకపోతే ఇది ఇక్కడే చేర్పిస్తే మంచిదా అనే చాలా కన్ఫ్యూజన్ అది డిసైడ్ చేసుకోలేకపోతున్నాం ప్రభుజీ. ఆ కన్ఫ్యూజన్ నుంచి మేము బయటపడాలని కూడా కోరుకుంటున్నాం ప్రభుజీ. హాస్టల్లో అక్కడేమో అంత పెద్ద దాంట్లో చేస్తే మంచిది అంటారు, కొంతమంది ఇక్కడేమో మన అంత దూరం పంపిస్తే వాళ్ళు మంచి చెడ చూడడానికి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడే ఉంటే మనకు బాగుంటది అని కొందరు అంటారు. అట్లా డిసైడ్ చేసుకోలేకపోతున్నాం ప్రభుజీ. ఎట్లా చెప్పాలో తెలియట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. చూసుకోండి, ఎవరినైనా మేబీ భక్తులు ఎవరినైనా కాంటాక్ట్ చేసి అడగచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఓకే. హరే కృష్ణ. నిత్యానంద్ ప్రభు. లక్ష్మీ మాతాజీ. ప్రసాద్ ప్రభు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మీరు ఈరోజు ధామంలో ఉంటే ఎంత విశేషత అనేది చెప్పారు ప్రభుజీ. ఇదివరకు కాశీలో మాత్రమే ఇలా ప్రళయం వచ్చినా కూడా శివుడు త్రిశూలం మీద కాశీ క్షేత్రాన్ని నిలబెడతాడు, ప్రళయంలో అది మునిగిపోదు అని చెప్తూ ఉండేవారు ప్రభుజీ. కాశీఖండము అనేటటువంటి శాస్త్రాన్ని బట్టి. అయితే అది కేవలం కాశీకే ఈ యొక్క మహిమ ఉంది అని అనుకునేవాడిని. కానీ ఈరోజు మీరు ప్రవచనంలో బృందావనం కూడా ఆ మహిమ ఉంది అని చెప్పారు. ఇది ఎందుకనో పాపులర్ అవ్వలేదు ప్రభుజీ కాశీ విషయంలో అయినట్లుగా. కొంచెం ఇది బాగా తెలియచేయాలి అని ఆ శ్లోకం ఏదైనా మీరేమన్నా మాకు అందించగలరా ప్రభుజీ? అది అంటే కొంచెం అది మీరు కూర్మ పురాణము ఏదో చెప్పారు ప్రభుజీ. కూర్మ పురాణంలోనూ దేనిలోనూ ఉందని చెప్పారు. వరాహ పురాణంలో లైక్ భూమి వరాహదేవు యొక్క సంవాదం, అందులో మధురామహాత్మ్య అని చెప్పి ఒక పుస్తకం ఉంటుంది, కావాలంటే అది చదవచ్చు. అందులో మొత్తం ఇవన్నీ ఉన్నాయి. మధురామహాత్మ్య. ఇది ఆన్లైన్ లో దొరుకుతుందా ప్రభుజీ? ఆన్లైన్ లో దొరుకుతుంది. ఓకే ఓకే, సరే ప్రభుజీ. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ ఈ విషయాన్ని తెలియజేసినందుకు. ఇప్పటి వరకు అదే దృష్టిలో ఉండేవాళ్ళము. నమస్కారం ప్రభుజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. ఎస్ ప్రభు. వినిపిస్తుందా ప్రభు? హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు, చెప్పండి ప్రభు. ప్రభు నాకు మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభు. వినిపిస్తుందా ప్రభు? నాకు వినబడుతుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, మీకు ఆడియో ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది ప్రభు? నాకు మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభు. హరే కృష్ణ. మిగిలిన వాళ్ళకి వినబడుతుంది కదా. ఓకే. శారదా మాతాజీ, ఐ విల్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. మా అన్నయ్య మా శిక్షా గురువు కోరిక మేరకు ఆయన కాలం చేసి 15 ఏళ్ళు అవుతుంది ప్రభుజీ. ఆయన 40 ఏళ్ళ నుంచి భక్తిలో ఉన్నారు. నిన్న మా గుడివాడలో రథయాత్ర జరిగింది ప్రభుజీ. అది సంతోషంగా మేము అందరితో పంచుకోవాలని చేశాను ప్రభుజీ.
చాలా బాగా జరిగింది ప్రభుజీ. మా అన్నయ్య మా శిక్షా గురువు వారి కోరిక నిన్న తీరింది ప్రభుజీ. కొంతమంది డివోటీస్ తో ఊళ్ళో ఉన్న కొంతమంది మాలాంటి వాళ్ళతో బాగా జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. సో లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ప్రతిభా మాతాజీ. ప్రతిభా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రణామాలు మీకు. ఎస్ మాతాజీ. మొదటిసారిగా మాట్లాడుతున్నాను నేను. ఎస్ మాతాజీ. ఈ మధ్యనే నేను కొద్దిగా ఇటువైపు భగవంతుని వైపు ధ్యాస కలిగింది. ఎస్ మాతాజీ. నాకేమీ తెలీదు, చాలా కొత్తగా ఉంది. అదేదో జిజ్ఞాస అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా కొద్దిగా ఇంకా అందరికీ ఇటువైపు రావడానికి ప్రయత్నం చేయాలని చూస్తున్నాను. నాన్ వెజ్ గాని అవన్నీ బంద్ చేపించాను పిల్లల్ని. కొద్దిగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. సంతోషం. అయితే మీరు రెగ్యులర్గా క్లాసెస్కి వస్తూ ఉండండి. సో మన ఏం చేయాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అలాగే మన లెక్చర్స్ కూడా వింటూ ఉండండి. సో నెమ్మదిగా అర్థమవుతూ ఉంటాయి అన్నీ. రైట్. సో మీ జిజ్ఞాసని ఇలాగే ఉంచి కంటిన్యూ చేస్తూ ఉండండి. వదిలిపెట్టుకుంటా ఉంటారా? ఓకే. ఓకే. భానుశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. ఈరోజు MVP సుబ్రహ్మణ్యం ప్రభుజీ వాళ్ళ డాటర్ డెలివరీకి వెళ్తున్నారు. నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి ప్రేయర్స్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరూ ప్రార్థన చేద్దాం. మన ప్రభువు మనందరికీ యాత్రలోనూ ఇక్కడ సేవలు చేస్తూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ధన్యవాదములు. సో మనం ఇక్కడితో మనం విరామిద్దాం. మళ్ళీ కొన్ని విషయాల తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే మనం ఏం చేద్దాం. జై శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय.